టు సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను టమాటా పల్లి పచ్చడి చేయబోతున్నా. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మార్కెట్లో టమాటా పళ్ళు చాలా తక్కువ రేటుకి మనకు దొరుకుతున్నాయి. పచ్చడి చేసుకుని పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్లుంటుందండి టమాటా పళ్ళ పచ్చడి. మనం ముందే టమాటా పళ్ళకి మంచిగా కడుక్కున్నాక ఒక కాటన్ గుడ్డ తీసుకుని వట్టిగా మన టమాటా పళ్ళు అన్నీ తుడుచుకున్నాక అన్నీ కట్ చేసుకోవాలండి. లావు ముక్కలే కట్ చేసుకున్నాక తగినంత చింతపండు, అల్లం పేస్ట్, తగినంత పసుపు యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే నేను గ్యాస్ మీద పెట్టుకుంటానండి. 3-4 విజులు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిపోయినాయి టమాటా పళ్ళు అయితే కొద్ది కూడా మనం వాటర్ వేయకూడదండి. మన టమాటా పళ్ళలో చాలా ఎక్కువ వాటర్ ఉంటాయి. ఉప్పు తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. లేకపోతే మీ ఇంట్లో డొయింటే కానీ మెత్తగా రుబ్బుకోవచ్చండి. లేకుంటే ఒక గరిటె తీసుకుని గరిటె ఇలా మ్యాచ్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి. ఇక్కడైతే నేను తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ మనకు ఎక్కువనే పడతాయండి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, తెల్లుల్లి తాలింపు కొన్ని వట్టి మిరపకాయలు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాండి. ఇక్కడ నేను ఒక చెంచా కారం పొడి వేసుకుంటాను. కారం పొడి అనేది చాలా ఎక్కువ కారంగా ఉంది, అందుకని తక్కువ వేసుకున్నానండి. మీరు కొంచెం సప్పగా ఉంటే మీరు 2 చెంచాలు వేసుకోవచ్చు. కొద్దిగా ధనాల మసాలా వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ పొడి కొట్టుకుని పెట్టుకున్న 2 చెంచాల పొడి వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక గ్యాస్ బంద్ చేసుకున్నాక చూడండి తాలింపులో మన చట్నీ వేసుకోవాలని చూడండి. చాలా మెత్తగా బాగా ఉడికిపోయినాయి టమాటా పళ్ళు. చాలా గుజ్జుగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలండి. గ్యాస్ బంద్ చేసుకున్నాక కొంచెం చల్లారించినాక ఒక సీసాలైనా ఒక డబ్బాలైనా మీరు స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్లుంటుంది. రైస్లో చాలా బాగుంటుంది. చాలా పుల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.